వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వ్యాన్. కుమ్మరోనికి ఒకటే, కమ్మరోనికి ఒకటే, తాగేటోనికి ఒకటే, గంట కొట్టడానికి ఒకటి. ఈ ఒక్క ఓటు మాత్రము చరిత్రలో తరతరాల నుండి రాంది. ఆ మహానుభావుడు మనకిచ్చిపోయిండే తల్లి లేదండి. లేకుంటే మా ఎమ్మెల్యే 2 మంచి పని చెప్పిండు, భూమి ఇప్పిస్తాడు, కొట్లాడుతున్నాడు. దండం పెడతా, ఓటు అనేది ఉంది కాబట్టి దండం పెట్టిండు, మీకు కొట్టుర్రని. అంతేకాదు ఈ ఓట్లను గౌరవించి ఆయన అసెంబ్లీలో అంబేద్కర్ మీద కూడా ప్రామిస్ చేశారు. మరోసారి చెప్పుకుంటారు అంటే వాల్యూ, నీ ఓట్ అనే శక్తిని దట్ మ్యాన్ ఇస్ గివెన్. చరిత్రలు ఎవడి వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వే. మరి వీళ్ళకి ఎట్లొచ్చింది అధికారం? వీని చేతిలో భూమి ఉంది, వీని చేతిలో ఇండస్ట్రీ ఉంది, వీని చేతిలో కులం ఉంది, వీని చేతిలో దేవుడు బందీ అయిపోయాడు. ఈ 6-7%, ఈ 95% మాదిగో ఇంట్లో పుట్టి కాళ్ళకేమో చెప్పులే, మాదిగో ఇంట్లో పుట్టి కాళ్ళకేమో చెప్పులే, కుమ్మరో ఇంట్లో పుట్టి పిండ కూడు కుండలేరు, కుమ్మరో ఇంట్లో పుట్టి పిండ కూడు కుండలేరు, చాకలో ఇంట్లో పుట్టి చాకిరేవు పండలేరు, చాకలో ఇంట్లో పుట్టి చాకిరేవు పండలేరు, గౌలో ఇంట్లో పుట్టి లొట్టి లేదు చెట్టు లేదు, గౌలో ఇంట్లో పుట్టి లొట్టి లేదు చెట్టు లేదు, గౌలోని ఇంట్లో పుట్టి గొర్రె లేదు కొంగడి లేదు, గౌలోని ఇంట్లో పుట్టి గొర్రె లేదు కొంగడి లేదు, పాపలోని ఇంట్లో పుట్టి గుడి లేదు గంట లేదు, పాపలోని ఇంట్లో పుట్టి గుడి లేదు గంట లేదు. అన్నీ పోయినాయి. అందుకే ఊరిట్లా దుఃఖం ఉంది. చేతి నిండా పని లేదు, ఎండిపోయినాయి. మన పిల్లలకు చదువు నేర్పియాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఒక పోరని ఇక్కడ పరిగి పంపించాలంటే నెలకు సంవత్సరానికి 30-35 వేలు అవుతాడు. ఎల్కేజీకి చదివించలేదు, కొలువు లేవు, ఉద్యోగం లేదు, తన చేతులు ఇరిగిపోయినాయి. ఆ విషయం మాట్లాడబోతుంది 52%. ఈ కమ్మరి కుమ్మరి చాకరి అలా నేను వస్తున్నప్పుడు గొర్రెలు అలా వస్తున్నాయి. అక్కడ పెంట కుక్కలు రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. అక్కడ నోరు తెరుచుకొని పెద్ద పెద్ద వాటర్ పైపులు నన్ను మింగుతాయని చూస్తున్నాయి. ఆ రోడ్డు మహిళే ఉన్నాయి. ఆ రోడ్డు అటుపక్కన ఇటుపక్కన కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఈ ఊరికి వచ్చే వరకు పేదరికం తల్లాడుతున్నారు. ఎందుకు ఆ పేదరికం ఉన్నదన్న? ఈ మొత్తం వృత్తి పోయింది. ఇక్కడ పాపను ఇంట్లో కూడా గుడి లేదు. బిర్లా టెంపుల్లో బాగా చదువుకున్న సంస్కృతి వచ్చిన వాడు ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు? ఏం పోయింది? ఆ చెప్పు లేదు, ఇది లేదు, మరి ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పోయినాయి. అందుకే ఇప్పుడు మన ముందు ఈ మిగిలి ఉన్నదంతా ఇట్లా ఉన్నటువంటిది. ఆహా ఈ పయోడన్నాడు కిందోని, వరే వెనకబడ్డ కులపోడ, నువ్వు కిందోని ఇవ్వకుండా తొక్కు. వెనకబడ్డోళ్ళు ఏం లేదు, బీసీలను కిందోని తొక్కాలి, మీదోని మొక్కాలి. కొట్రా బాబు. ఈ కిందున్నోడేంది? ఇదే దిస్ ఇస్ కాస్ట్ సిస్టమ్. వీడు నీ బాంఛన అట్లనే ఉండాలి. ఇళ్ళకెళ్ళి పక్క పోయినాడు అల్లా వాని మార్గం వాండే. ఇంకోడేమో ప్రభు యేసు ఎల్లవేళ సుఖం నిల్చుంది అన్న సుఖం ఎప్పుడు. ఈ ట్రైబల్ వాడు వాడికింత సారబట్టుంటే తప్ప వాడు అడవిలో అడవే. ఇట్లా జీవితం ఉంది. ఈ వెనకబట్టోడు ఇట్లున్నాడు. ఇక్కడున్నాడు షావుకారి మార్వాడు అనుకో, అంత వ్యాపారం చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు దండి కొట్టు మీదోనికి నెట్టు. వీడేమన్నాడు బ్రాహ్మణైనా గంట కొట్టు ఓ మను కిందని తొక్కు. ఈ అందరినీ కలుపుకున్నాడు. ఏమన్నాడు? గుడిని మింగింది పాపమల్లే కాదా, చెట్టును మింగింది నమ్ములే కాదా, ఈ ఊరును మింగింది దొరగాడే కాదా. ఒక్కడి కూడా మింగేసేసాడు. సో ఈ సిస్టమ్ నుంచి